నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరో గట్టిగా తలుపు బాదుతున్నారు. మెలకు వచ్చి లైటు వేసి టైం చూసింది సుజాత. టైము 2 గంటలైంది. ఇంత అర్ధరాత్రి ఎవరై ఉంటారు అనుకుంటూ ఉండగానే ఆంటీ ఆంటీ అని అరుస్తూ తలుపులు బాదుతున్నారు. సేఫ్టీ చైన్ తీయకుండా తలుపు తెరిచి చూసింది. రమణ ఉన్నాడు. అన్నపూర్ణమ్మ గారి కొడుకు. పట్టుమని 13 ఏళ్ళు కూడా ఉండవు. గభీలున చైన్ తీసి వాడిని లోపలికి లాగింది సుజాత. ఏమైంది రమణ, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడి భుజాలు పట్టి కుదిపింది. వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మాట నోట రావడమే చాలా కష్టంగా ఉంది. చెప్పు రమణ, ఏమైంది, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ వాడి కళ్ళు తుడిచే ప్రయత్నం చేసింది. కానీ ధారాప్రవాహంగా కంటినీరు కారుతూనే ఉంది. ఒక్కసారి భోరున ఏడ్చాడు. అరే అలా ఏడవకు, చెప్పు ఏమైంది, నాన్న కొట్టారా, అమ్మ తిట్టిందా? ఆంటీ, నాన్న అమ్మని కొట్టేస్తున్నాడు. అమ్మ. వాడి కంఠం మళ్ళీ పూడుకుపోయింది. చెల్ల ఏది ఆత్రంగా అడిగింది సుజాత. బాత్రూంలో దాక్కుందాంటీ, మీరు త్వరగా రండాంటీ, నాన్న అమ్మని చంపేస్తాడాంటీ. సుజాత చెయ్యి పట్టి లాగుతున్నాడు వాడు. పద అంటూ తాళం చేత్తో పట్టుకుని తలుపేసి వాడి చెయ్యి పట్టుకుని లిఫ్ట్ కేసి నడిచింది. అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారా, ఏమైంది అంటే, తెలీదాంటీ, అమ్మ చెవి నుంచి రక్తం వచ్చేస్తోందాంటీ, ఏమైనా చెయ్యరు? ఏడుపు ఆపుకుంటూ ఉండగానే లిఫ్టు పై ఫ్లోర్ చేరింది. త్వరగా రావుగారి ఫ్లాట్ కేసి నడిచింది సుజాత. జి సుబ్బారావు ఎంఏ అని ఇత్తడి అక్షరాలలో బోర్డు. చదువుకున్నవాడే, పల్లెటూరి రకం అనుకుంది సుజాత. అమ్మా అమ్మా, ఆంటీ వచ్చారమ్మా అంటూ లోపలికి పరుగు తీశాడు రమణ. అన్నపూర్ణ గారు గట్టిగానే కేకేసింది సుజాత. సుజాత కేక విని భోరున ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సుజాత కాళ్ళను చుట్టేసింది రాణి. రమణకి దీనికి బహుశా 3 ఏళ్ల దాకా తేడా ఉండొచ్చునని అనుకుంది సుజాత. ఛ, ఏడుస్తారా ఇలాగా, అమ్మేది అనునయంగా అడిగింది. పేపర్లు, సోఫా కుషన్లు, ఇల్లంతా చిందరవందరగా పడున్నాయి. ఆంటీ అంటూ మూసి ఉన్న తలుపు కేసి చూపెట్టింది. రాణి చూపించిన గదికేసి నడిచింది సుజాత. పిల్లలు ఆమె వెనకాలే దాక్కుని భయంగా పక్కల నుంచి తొంగి చూస్తున్నారు. నేను పిలుస్తానుగా, అమ్మ వస్తుంది బయటికి, ఉండండి అంటూ తలుపు తోసి చూసింది. రాలేదు. లోపల గడియ వేసుకుంది అనుకుంది. అన్నపూర్ణ గారు, తలుపు తెరవండి, ముందు తలుపు తక్షణం తెరవండి. పిల్లలు ఇలాగా తల్లడిల్లిపోతూ ఉంటే అలా తలుపులు బిగించుకుంటే ఎలాగండి? పాపం పసివాళ్ళు భయపడిపోయారు, ఉణికిపోతున్నారండి, తలుపు తీయండి ముందు. చాలా ఓర్పుగా అంది సుజాత. సుజాత కంఠస్వరం విని కాబోలు చాలా విసురుగా తలుపు తెరుచుకుంది. వెధవా, అప్పుడే వత్తాసు పలకడానికి మనిషి కోసం పరిగెత్తావా అంటూ సుజాత వెనక దాక్కున్న కొడుకు చెయ్యి పట్టి విసురుగా లాగాడు. నాన్న కొట్టొద్దు నాన్న, భయంగా ఉంది, చెయ్యొదులు నాన్న అంటూ సుజాత కొంగు పట్టుకుని విడిపించుకోవడానికి గింజుకుంటున్నాడు. అదేమిటండి, అసలే వాడి హడిలి చేస్తోంటే వాళ్ళ అమ్మ ఏమైపోయిందోనని భయపడుతున్నారు పిల్లలు, వదలండి వాడి చెయ్యి అంటూ రమణని దగ్గరగా లాక్కుంది సుజాత. సుబ్బారావు గారు హేళనగా ఒక నవ్వు నవ్వాడు. మీకెందుకండి ఇతరుల సంసారాలలో జోక్యం, అనవసరం. కొంప అన్నాక కోటి సమస్యలుంటాయి, మీకు అవేమీ అర్థం కావు. ఓ పెళ్ళా ఓ పెటాకులా, సంపాదించుకోవడం, తినడం, డ్రెస్ చేసుకుని తిరగడం తప్ప మీ వంటి వారికి ఇవి అర్థం కావు. మీకెందుకు, వెధవ తగుదునమ్మా అంటూ వెంట పెట్టుకొచ్చాడు, వెళ్ళండి అంటూ తలుపు దగ్గర నిలబడ్డాడు. సుజాత బయటికి నడిస్తే తలుపు వేసేయాలని. లోపల మండిపోతోంది సుజాతకి. కానీ తను రెచ్చిపోతే సమస్య పరిష్కారం కాదు సరికదా.
జటిలంగా తయారవ్వచ్చు అనుకుంది. తేలిగ్గా నవ్వేస్తూ, చంపేశారు సార్, ఇంకా ఏమంటారో అనుకున్నాను అంది. ఆమె స్థిమితమైన మనస్తత్వానికి మరీ ఒళ్ళు మండిపోయింది సుబ్బారావుకి. అందుకే ఈసారి గొంతు పెంచాడు. ఇంకా ఏదో అనాలా ఏమిటి? కళ్ళు మూసుకుని తననెవ్వరూ చూడడం లేదు, తను చేస్తున్నది ఎవరికీ తెలియదు అనుకుంటుందిట పిల్లి. అలా నేర్పుగా వ్యవహారం నడపడం మీకు తెలుసు. పక్క వాళ్ళ పెళ్ళాల గురించి మీకెందుకు? ఈ వెధవకి బుద్ధి లేదు కానీ. మాట మధ్యలో ఆపాడు. సుజాత నవ్వేస్తూ, ఆగిపోయారేం పాపం? ఆ బుద్ధి నాకెందుకు లేదా అనేగా. అడిగేయండి సార్. అడిగేస్తే మీ కోపం కాస్త తగ్గచ్చు, బుర్ర పనిచేయడం ప్రారంభించచ్చు. అన్నపూర్ణ గారేరి? సూటిగా అడిగింది విసుక్కుంటూనే. ఎక్కడ చచ్చిందో మీకు అనవసరం, మీరు వెళ్ళండి. వెధవా, పదరా, లోపలికి రావే దరిద్రపు ముండా అంటూ పిల్లల్ని కేకవేశాడు. నేను రాను, నేను పారిపోతాను. నన్ను అమ్మని కొట్టినట్టే కొట్టి చంపేస్తావు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అన్నాడు రమణ. కొడుకు జవాబు పుండు మీద కారం జల్లినట్టు తోచింది రావుకి. వేలెడు లేవు వెధవా, ఇలా ఇంటి విషయాలు బజార్కెక్కిస్తే? కొట్టడం ఏం కర్మరా, నరికి పోగులు పెడతాను. రా రాణి, పద లోపలికి. పళ్ళు కొరుకుతూ పిల్లల్ని కేకేశాడు. ఇద్దరూ సుజాత కాళ్ళకి చుట్టేసుకుని ఏడవటం మొదలెట్టారు. ఆంటీ, అమ్మ అంటూ. ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వండి, ఆవిడ్ని ఒక్కసారి చూడనివ్వండి. మీ మూర్ఖత్వంతో మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. చదువుకున్నారని మీ నేమ్ ప్లేట్ చూపిస్తోంది, కానీ ఇది చాలా దయనీయమైన స్థితి రావు గారు, నిజంగా దయనీయమైన స్థితి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది, కోపం రావడం లేదు అంది సుజాత. ఆమె కంఠంలో దయ, జాలి, కరుణలు కలిసిపోయి ఉన్నాయి. ఆమె కోపాన్నైనా భరించగలిగేవాడేమో సుబ్బారావు, కానీ ఈ ఓర్పును సహించలేకపోయాడు. విరుచుకు పడ్డానికి ముందు లోపల కుతకుతలాడిపోయే అగ్నిపర్వతంలాగా ఉన్నాడు. ఏం సంబంధం లేని ఒక ఆడముండ రావడమే కాకుండా ఏదో కబుర్లు చెప్పడం తనని ఇంకా అవమానించినట్టుగా ఫీల్ అయిపోసాగాడు. ఆమె చేతులు పట్టుకుని ఉన్న తన పిల్లలిద్దరినీ ఒక్కలాగులాగి నేలకేసి కొట్టాలన్నంత కోపంతో ఊగిసలాడిపోయాడు. నీ దయతో నాకేం పని లేదు, మా ఆవిడికి లేదు, నా పిల్లలకి లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి కదలకపోతే మెడపెట్టి గెంటుతా, జాగ్రత్త అంటూ హెచ్చరికగా తన చూపుడు వేలు ఆమె ముఖం ముందుకు తెచ్చి ఊపాడు. అదేదో నీ పాలపడ్డ విద్యార్థులకి, ఫ్రెండ్స్కి, ఇంకా పై వాళ్ళకి చూపెట్టు, ముందు కదలిక్కడి నుంచి అన్నాడు. భయపడి ఒక్కడుగైనా గుమ్మవాతలకి వేస్తే పాదం నలిగినా పర్వాలేదు, దభీలును తలుపేసేయాలని అతని ఆశ. పిల్లలు భయంగా సుజాత ముఖంలోకి చూశారు. తన చేతిలో ఉన్న వాళ్ళ చిన్న చేతులు ధైర్యం ఇస్తున్నట్టుగా నొక్కి వాళ్ళ ముఖంలోకి చూసింది. సారీ రావు గారు, నేను అన్నపూర్ణ గారిని చూడకుండా ఇక్కడి నుంచి కదలను. ప్లీజ్ మీరు పిల్లల ముఖాలు చూడరెందుకు? తండ్రిని చూసి ఇంత భయపడిపోవాలా? ఎందుకు మీకింత కసి, ఇంత కోపం? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి సార్, మీ శక్తి అంతా కోపంలో వ్యర్థమైపోతోంది. చాలా సౌమ్యంగా అంటోన్న సుజాత ముఖంలోకి నిప్పులు కక్కుతూ చూశాడు రావు. ఆమె కళ్ళు తిప్పలేదు, దృష్టి మళ్లించలేదు. కట్టుకున్న భార్య మీద, కన్నబిడ్డల మీద నా ఈ కసి అని అడిగింది. సుబ్బారావు వెటకారంగా నవ్వాడు. కందకి లేని దురద కత్తిపీటకెందుకండి? మీకు అస్సలు సంబంధం లేని విషయాలు మీకెందుకు? పిల్లలు ఇవాళ ఏడుస్తారు, రేపు నాన్న అంటూ వస్తారు. అది మీకు అర్థం కాదు. రండిరా, అది చచ్చింది, రండి మన తిండి మనం తిందాం, ఈ కొత్త ఆంటీకి బాయ్ చెప్పండి అంటూ వాళ్ళ కోసం చెయ్యి జాపాడు. వాళ్ళు 2 అడుగులు వెనక్కేసి సుజాత వెనకాల దాక్కుని అమ్మా రామ్మా అని మళ్ళీ ఏడుపు ప్రారంభించబోతుంటే, ఏడిస్తే చంపేస్తాను, వెధవ నాటకాలు ఆడకండి, మీ అమ్మ నిక్షేపంలా ఉంది, నా చావు చూడందే అదెక్కడ చస్తుంది, పదండి అంటూ గట్టిగా కసిరాడాయన.
వద్దు, నాన్న అమ్మని చూడాలి, నువ్వు అమ్మని చంపేశావు. రమణ కోపంగా అరిచాడు. రాకండి, దీంతోనే చావండి, నా దారిని నేను పోతున్నా అంటూ విసురుగా చొక్కా అందుకుని సుజాతని పక్కకి తోసినంత పనిచేసి బయటకి నడిచాడు సుబ్బారావు. ఆంటీ, అమ్మ ఆ గదిలోనే ఉంది, అక్కడే. వాడి మాట ఆపి, రమణ దా వెళ్ళి చూద్దాం, నాన్నగారు కోపం చల్లారాక తిరిగి వస్తారులే. అన్నపూర్ణ గారు పిలుస్తూ గది ముందు నిలబడింది సుజాత. బదులు ఏమీ రాకపోవడంతో పిల్లలిద్దరూ సుజాత చేతులు పట్టి గుంజేస్తూ, ఆంటీ, అమ్మ చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది అంటూ ఏడుపు ప్రారంభించారు. ఏడవకండి, అమ్మకి నీరసంగా ఉండుంటుంది, అందుకే పలకలేదు. చూద్దాం రండి. నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. చిన్న నైట్ లైట్ వెలుగుతోంది. ఆ గుడ్డి వెలుగులో ఆ గది యుద్ధం ముగిశాక రణరంగంలా తోచింది సుజాతకి. చాలా పెనుగులాట జరిగింది కాబోలు. అన్నపూర్ణ గారు అంది. ఆంటీ, స్విచ్ ఇటువైపు ఉంది అని చూపించాడు రమణ. లైటు వేసి, అన్నపూర్ణ గారు బదులు చెప్పండి, పిల్లలు భయపడిపోతున్నారు అంటూ చుట్టూ కలయ చూసింది సుజాత. గదినంతా ఆక్రమించుకుంది డబుల్ కాట్. ఓ మూల నుంచి వెక్కి వెక్కి ఏడుపు వినిపిస్తూ ఉండడంతో, అన్నపూర్ణ గారు ఇక్కడున్నారా అంటూ 2 అడుగుల్లో ఆమెను సమీపించి లేవ తీసి మంచం మీద కూర్చోపెట్టింది. ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తూ ఉంటే చేతికి రక్తం అంటింది. అయ్యో, రక్తం వస్తోందండి అంది. ఆవిడ వెక్కి వెక్కి ఏడవడం మినహా ఏమీ మాట్లాడలేకపోతోంది. ఇదేమిటి, కొంచెం స్థిమితపడండి, పిల్లల ముఖాలు చూసైనా మీరు ధైర్యంగా ఉండాలి అంటూ ఆమె ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూసింది సుజాత. ఆ కళ్ళు దైన్యం నిండి ఉన్నాయి. ఏడిచి ఏడిచి ఎర్రటి జీరలు పరుచుకొని ఉన్నాయి. లేచి ముఖం కడుక్కోండి ముందు అంది. సుజాత అంటూ సుజాత చేతులు పట్టుకుని మళ్ళీ భోరుమంది అన్నపూర్ణ. ఎందుకండి ఈ ఏడుపు, ఏడిచి ఏం సాధిస్తారు? పిల్లల్ని చూసుకునైనా ధైర్యంగా ఉండాలి మీరు. మీ వారిని ఎదుర్కోగలగాలి. ఇది పిరికితనం అండి. దీన్నే ఆసరాగా చేసుకుని ఇంకా ఇంకా రెచ్చిపోతారు మీ ఆయన. అంత అవకాశం నాకెక్కడిది సుజాత? నోరు తెరవనివ్వాలి కదా ముందు. నిర్భాగ్యురాలిని, నాకు చావు ఎందుకు రాదు అంటూ నిట్టూర్చింది అన్నపూర్ణ. అసలు ఏమైందండి ఇంత రాత్రి వేళ, అందరూ నిద్ర కొరిగే వేళ, మీకు మీ వారికి మధ్య సమస్యలున్నాయా? నెమ్మదిగా అడిగింది. ఆమె మౌనంగా ఉండిపోవడంతో రమణ హడిలిపోయి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. రాణి సరే సరి, పసివాళ్ళు, వాళ్ళ మనస్సులో భయం ఎలా గూడు కట్టుకుంటుందో మీరు ఊహించలేరా? ఇలాంటప్పుడే కదా పిల్లలు ఇల్లు విడిచి పారిపోయేది. వేడిగా ఏదైనా తాగుతారా? అనునయంగా అడిగింది. ఏమైందో నాకు తెలియదు, వస్తూనే కోపంగా వచ్చారు. ఆఫీస్లో ఏదైనా గొడవేమో అనుకున్నాను. కాఫీ ఇచ్చాను, అది నా మొహాన కొట్టారు. వేడి కాఫీ, గబగబా చన్నీళ్లతో కడుక్కున్నాను. ఏమైందండి అన్నానో లేదో నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టి రెచ్చిపోయారు. నేను మౌనంగా ఉండడం మరీ భరించలేకపోయారో ఏమో లేచి చితకబాదారు. చెవికి దెబ్బ తగిలింది. పిల్లలు కొట్టక నాన్న అమ్మని అంటూ ఏడిస్తే ఇద్దరినీ చెరో పక్క తోసి పారేశారు. నన్ను లాక్కెళ్ళి గదిలోకి తోసి తలుపులు మూసేసి కొట్టారు. ఎందుకండి, ఏమైందని, నేనేం చేశాను అని అడుగుతున్న కొద్దీ రెచ్చిపోయారు సుజాత. ఆ అరుపుల్లో తెలిసింది. నా తమ్ముడు ఆఫీస్ ముందు కనిపించట. అక్కయ్య ఎలా ఉందని అడిగట. వాడు అలా అడుగుతాడా, నువ్వే నా మీద చెప్పుకొనుంటావు అంటూ బాదారు. ఏమిటి, ఇంత చిన్న విషయానికే ఇలా గొడ్డును బాదినట్టు బాదారు? ఆశ్చర్యంగా అంది సుజాత. ఏం చెప్పనమ్మా, ఆయనకి ఎందుకు కోపం వస్తుందో ఇన్నాళ్ల నుంచి పడుతోన్న నాకే తెలియట్లేదు అంటే నమ్ముతావా? తెలుసుకుందుకు మార్గం ప్రశ్నించడం నేర్చుకోవాలి. అడగనిదే సమాధానం దొరకదు తెలుసా? మనం అడగందే వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా మీరు అంది సుజాత. నా పుట్టింటి వాళ్ళు కనపడకూడదు,
ఇంటికి రాకూడదు, నేను వారి మాట ఎత్తకూడదు. ఏం చెప్పుకోను? నువ్వు చదువుకున్న దానివి, నీ కాళ్ళ మీద నువ్వు నించున్న దానివి, నీకుంటుంది ప్రశ్నించే ధైర్యం. నాకెలా ఉంటుంది సుజాత? నీరసంగా నవ్వారు అన్నపూర్ణ. అయ్యో, నేను ఇలాగే పుట్టాననుకుంటున్నారా? ఇంకా నయం, నేను మీలాగే పుట్టినింట్లో పెరిగి పెద్దదాన్నయ్యానండి బాబు. ఎంత ఎదురీత ఇది ఈ స్థితికి వచ్చానో మీకు తెలీదు. చెవి నుంచి రక్తం కారుతోంది, ముందు దాని సంగతి చూడండి. చెవిదుద్దు విరిగి ఎటో పడిపోయింది సుజాత. నా కర్మ ఇదంతా. కట్టుకున్న దాని కుటుంబం మీద ఎందుకో ఇంత కసి నాకు అర్థం కాదు. కర్మ కారణం కాదండి, మీరు ఎందుకు ఊరుకుంటున్నారో అది కారణం. ఇరుగు పొరుగుల దృష్టిలో చులకనవ్వకుండా ఉండడానికి, పిల్లల కోసం, నా బతుకు వెళ్ళదీయడం కోసం ఈ నరకం అనుభవిస్తున్నాను సుజాత. అన్నపూర్ణ గారు, ఆడవాళ్ల దాపరికం మగాడిలో హింసా ప్రవృత్తిని పెంచి పోషిస్తుందే కానీ తగ్గనివ్వదు. దీనికి ఎవరూ లేరు, ఇది ఎవరికీ చెప్పుకోలేదు అన్న లోకువ ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. పిల్లల్ని వదిలి ఎటుపోతుందన్న ధైర్యం వారికి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. మీపై చెయ్యి చేసుకునే ధైర్యం ఎక్కువ అవుతుంది. మీ దాపరికం ఆయన్ను ఇంకా ప్రోత్సహిస్తుంది, క్రూరంగా తయారు చేస్తుంది. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ముందు చెవి సంగతి చూద్దాం. ఇంట్లో టించర్ ఉందా? ఉంది. పిల్లలున్నారుగా. రమణ మోకాళ్ళు ఎప్పుడూ చెక్కుకుపోతూనే ఉంటాయి. రమణ, టించర్ కాటన్ తేరా అన్నారు. సుజాత, నువ్వు పలకరించే మనిషివి ఉన్నావు కనుక సరిపోయింది. ఇది నా అదృష్టం, పిల్లల అదృష్టం. అదే నా పక్క ఫ్లాట్లో ఉన్న కళ్యాణి ఉంటే నా పరువు నిజంగానే బజారున పడేది. విడిగా ఇల్లు ఉంటే మన ఏడుపు మంది, నన్ను చంపేసినా నాకు ఇబ్బంది లేదు. పిల్లలు బజారును పడినా నేను చూడను కదా అని ఊరట. ఇక్కడ అదేం కుదరదు కదా. అందరి విషయాలు అందరికీ కావాలి. కానీ నిజంగా తెలుసుకుని సానుభూతి చూపించే వాళ్ళే ఉండరు. అది మీ అపోహ. మీరెప్పుడు వినలేదా ఏ కొంపలోనైనా మట్టిపోయేనని? వారి సమస్యలు వారికి ఉండవని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. మీరు శారీరకంగా కూడా బాధపడుతున్నారు. మీరు చెప్పిన ఆ కళ్యాణి కనబడిన గాయాలతో సతమతం అయిపోతుంది. మీకు తెలుసా, నా ఫ్లాట్ ఎదురి ఫ్లాట్లో రమ అని ప్రేమైక జీవి ఉంది తెలుసా? ఆమె బాధ ఆమెది. ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చి ప్రేమకు నిర్వచనం కోసం వెతుకుతోంది. అందరూ చిరునవ్వు ముఖాలు తగుల్చుకుని బయట ప్రపంచంలో తిరిగినంత మాత్రాన వారికి కష్టాలే లేవు అనుకోకండి. ఆ నవ్వు ముఖం బాధలను దాచుకుందుకేనేమోనని అనుకోండి. తెల్లని బట్టలు, టై బూట్లు కట్టిన మీ వారిలో ఇలాంటి మృగలక్షణం ఉందని మీరే చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటూ సుజాత కాటన్ మీద టించర్ వేసి దెబ్బ తగిలిన చెవి మీద అంటించింది. అబ్బా, టించర్ ఇంత మండుతుందని తెలియనే తెలియదు సుజాత. ఇందుకే కాబోలు పాపం రమణ గగ్గోలు పెడతాడు. తన దాకా వస్తే గానీ తెలియదంటారు. ఇదేనేమో అన్నారు అన్నపూర్ణ గారు. బాగా చెప్పారండి. అన్నపూర్ణ గారు, ఇక ధైర్యం తెచ్చుకోండి. కాస్త ఎదురు తిరిగి అడగడం నేర్చుకోండి. ఇంట్లో నిత్యము ఇలాంటివి పిల్లలు చూడడం మంచిది కాదు. వారి భవిష్యత్తు నాశనం అవుతుందని మీ వారికి గట్టిగా చెప్పండి. చెప్పటానికి ప్రయత్నం అయినా చెయ్యండి. మీరు ధైర్యంగా ఉండి పిల్లలకు ధైర్యం నూరిపోయండి. నేను మళ్ళీ వస్తాను. వీలున్నప్పుడల్లా వస్తాను, కబుర్లు చెప్పుకుందాం. రమణ, అమ్మకి నువ్వు చెప్పాలి ధైర్యం. అన్నట్టు నేను తలుపు తాళం వేయలేదు కదూ, వస్తాను. అవసరం వస్తే నేనున్నానండి మీకు అంటూ గుమ్మంకేసి నడిచింది సుజాత. నా మనసుకి ఊరట కలిగించావు సుజాత. వెళ్ళిరా తల్లి, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నాకింక నువ్వే సుమా. అన్నపూర్ణ గారి మాటలకి చిన్నగా నవ్వి తలుపు దగ్గరగా లాగి బయటికి నడిచింది సుజాత. కాలేజ్కి వెళ్ళగానే గొప్ప శుభవార్త. ఓ లెక్చరరు పెళ్లి కార్డు ఇచ్చింది. మధ్యాహ్నం స్టాఫ్ మీటింగు. దీనికోసం కాదు, ఓ లెక్చరర్ చనిపోయినందుకు సానుభూతి ప్రకటన సభ. ఈ రెండింటికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అనుకుంది మనసులోనే. ఎందుకంటే
పెళ్లి చేసుకుంటున్న పాలిటిక్స్ లెక్చరర్ 40లో పడిపోతుంది ఇంకొక 6 నెలలు దాటితే. అందుకు పెళ్లి చేసుకుని తీరాలని ఆమె నిర్ణయించుకుంది. ఇంక పెళ్ళేమిటే, నీ చెల్లెలు పెళ్ళై పిల్లల తల్లి కూడా అయ్యాక దెప్పి దెప్పనట్లు ఆమె తల్లి సూటిపోటి మాటలు. ఏమిటో తల్లి నసుగుడు. ఇద్దరన్నలు, వాళ్ళ పిల్లలు, తమ్ముడు, వాడి పెళ్ళాం అందరూ పెళ్ళికి వస్తామన్నారు. ఏం నీరజ, సంతోషంగా ఉన్నావు కదూ? అతనేం చేస్తున్నాడు? అత్తా మామ అడిగింది సుజాత. సుజాత, నేను నీకంటే పెద్దదాన్ని కదూ అడిగింది. అయితేనే పెళ్ళికి దీనికి సంబంధం ఏమిటే నీరజ? ఎవరైనా కామెంట్ చేశారా? ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది సుజాత. నీరజ కంట్లో సుడి తిరిగాయి కన్నీళ్లు. కొంగుతో ఒత్తేసుకుంది. ఏమైంది? డబ్బేమైనా సర్దాలా? అదేం లేదు సుజాత, ఈ పెళ్ళికింత కార్డు గట్రా ఎందుకు, ఏ గుళ్ళోనే ముడిపెట్టేసుకుంటే అయిపోదా అని అమ్మా నాన్న అన్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. ఎందుకో ఊహించగలవా? పేలవంగా నవ్వుతూ అడిగింది. లేదు, ఊహించలేను. తల్లిదండ్రులు అలా అండమేమిటి నీరజ? వారికి ఇష్టం లేదా? ఇష్టం ఎలా ఉంటుంది సుజాత? నేను నెల నెల నా జీతంలోంచి 2000 నా కోసం బ్యాంకులో వేస్తా అన్నారు నాన్న. అది నా పెళ్లి ఖర్చులకని. నాకు సంబంధం కుదరలేదు. ఆ డబ్బు పెట్టి చెల్లి పెళ్లి చేశారు. మళ్ళీ అదే డబ్బు పెట్టి అన్నయ్యకి, చివరికి తమ్ముడికి కూడా చకచకా చేసేశారు. మళ్ళీ డబ్బు వేయడం మొదలెట్టానన్నారు. నాకు తెలుసు సుజాత, అదేం చేయలేదు. అందరికీ మంచికి చెడ్డకి ఖర్చు అయిపోయిందన్నారు. కొంచెం మొత్తం చేరని సంబంధాలు చూడడం మొదలు పెడతా అన్నారు. అక్క, నీకు ఇంక పెళ్ళెందుకే, జల్లో 2-3 పండు వెంట్రుకలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి అంటూ దెప్పి అదో పెద్ద జోక్ అన్నట్టు నవ్వింది నా చెల్లెలు. ఇది విని అందరూ నవ్వారు. నిజమేనే, ఇక పిల్లా పాప పుట్టే వయసే దాటిపోయింది, పెళ్ళెందుకు అంది మా అమ్మ. అమ్మా అని నాకే తెలియకుండా గట్టిగా అరిచాను సుజాత. వెర్రి ఆవేశం నన్ను ముంచెత్తింది. ఇంకా వెటకారాలు భరించే శక్తి హఠాత్తుగా నాలో నశించింది. నా పేరు మీద వేసిన డబ్బు నాకు ఇచ్చేయమన్నాను. నా మీద పడి బతికే వీళ్ళకి నేనంటే ఎంత లోకువో అర్థమైపోయింది. సుజాత, మంచివాళ్ళంటే చేతకాని వాళ్ళని వాళ్ళ ఉద్దేశం. తర్వాత నాకు తెలిసిందేంటో తెలుసా? నాన్న నా కోసం అసలు సంబంధాలు చూడనే లేదు. చూస్తున్నట్టుగా నటించాడు. అయ్యో కుదరడం లేదే అని నటించాడు. నా మీద ఎవ్వరికీ అభిమానం లేదు సుజాత. నా డబ్బు కావాలి వాళ్ళ అవసరాలకి. నేనే శాస్త్రులు గారి ద్వారా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను చిలక్కి చెప్పినట్టు చెప్పానమ్మా మీ నాన్నకి, పెద్ద పిల్లని ఇంట్లో పెట్టుకుని కింద వాళ్లకు పెళ్ళిళ్ళు చేయడం తప్పని, ఆ పిల్లది అలాగే ఉండిపోతుంది అని. కానీ మీ నాన్న దారి వేరమ్మా, అది సంపాదిస్తోంది కనుకనే కదండి ఈ పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాను అన్నారు. అంతేకాదు సుజాత, ఇంకా దానికి పెళ్ళెందుకండి? పెద్ద కొడుకు అనుకోండి, మమ్మల్ని పోషిస్తూనే కాలం వెళ్ళదీస్తుంది. ఇంకా పురుడని పుణ్యమని ఎన్ని ఖర్చులు? నా పెన్షన్ ముష్టి 500 దేనికి చాలతాయి అన్నారని తెలిసి ఇల్లు వదిలి పారిపోవాలనిపించింది. నీలాగా నేనెందుకు చేయలేదు అనిపించింది. ఒకసారి చచ్చిపోవాలని కూడా అనిపించింది. కాస్త ఆవేశం తగ్గించుకుని మనసును కూడగట్టుకునే ప్రయత్నం చేసింది నీరజ. ఎవరైనా ఏదైనా అంటే నీలాగా సమాధానం చెప్పి నోరు మూయించలేను నేను. నాలో ఏదో తప్పుందేమో అని నన్ను నేనే ఎందుకు పరీక్షించుకుందుకు చూస్తానో అర్థం కాదు సుజాత అంది నీరజ. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను నీరజ. నాన్న పోయారు. అమ్మని ఎదిరించటం సులభమే, నచ్చ చెప్పడమూ సులభమే. ఆమె స్వార్థంగా ప్రవర్తించటానికి అవసరమే లేకపోయింది. సాధారణంగా తల్లులు కొడుకుల్ని చూసి భయపడతారు. తమని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఆ భయం. చచ్చాక కొరివి పెట్టేవాడిని నెత్తిన పెట్టుకోకపోతే ఆ పవిత్ర కార్యం ఎవరు చేస్తారని భయం. పోనీలే నీరజ, ఇంతకీ వరుడెవరు చెప్పనేలేదు అని అడిగింది. శాస్త్రులు గారి కొడుకే, 2 ఏళ్ల పిల్లాడున్నట్ట. పురిటిలో తల్లి పోయిందిట. చేసుకుంటావా అమ్మా అని ఆయన అడిగారు.
నేను ఒప్పుకున్నాను సుజాత. చాలా సహృదయుడు, చదువు ఉద్యోగం ఉన్నాయి. రెండవ పెళ్లివాడని తప్ప. అంతే. ఏం పర్వాలేదు, కోరి చేసుకుంటున్నవాడు. ఏమంత పెద్ద వయసని. అయినా వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోకూడదని లేదే. 20-30 ఏళ్ల వ్యత్యాసంలో కోరి పెళ్లి చేసుకున్న వారిని గురించి వినలేదా మనం? నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్ళికి మేమందరం వస్తాం. నీకేం బెంగలేదు నీరజ, ధైర్యంగా ఉండు. నాకు తెలుసు సుజాత, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. మా వాళ్ళు వస్తారో రారో నాకు తెలీదు. దుఃఖం ముంచుకొస్తుంటే ఎలాగోలాగా కంట్రోల్ చేసుకుని సుజాత చెయ్యి నొక్కింది నీరజ. అనుకున్నట్టుగానే నీరజ పెళ్ళికి ఆమె కొలీగ్స్ అందరూ పెద్దలయ్యారు. బాగుండదనుకుందో ఏమో నీరజ చెల్లెలొచ్చింది. సుజాతను కాస్త పక్కకి తీసుకెళ్ళి, నాన్నని అక్క కాళ్ళ మీద పడైనా పిలవవలసిందండి, ఆయన రానంటే ఊరుకుంది. ఏమైనా బాగుందా అంది. బాగుంది. అమ్మా నాన్న దగ్గరుండి చేయించవలసిన పెళ్ళి మే అందరం ఉండి జరిపిస్తున్నాం. మంచి భోజనం, తప్పకుండా భోజనం చేసి వెళ్ళి మీ వాళ్ళకు చెప్పు విశేషాలు. చూడు, నీ పేరు నాకు తెలియదు, కానీ నేను నీరజ మిత్రురాలినని గ్రహించావు కనుక చెప్తున్నాను. డబ్బు మనుషుల్ని దూరం చేయగలదని మీ నాన్నకి చెప్పు. మనిషికి మన్ననిస్తే డబ్బు అతని దగ్గరికి వచ్చి ఉండేదని చెప్పు. ఇంక ఇప్పుడు అన్నగారి ఆదరణని, నువ్వు కొడుకు ఆధ్వర్యంలో మీ నాన్నని హాయిగా ఉండమను. మీరే సవ్యంగా ఉండుంటే మీకు నీరజ దక్కేది, ఆమె రాబడి దక్కేది. ఇప్పుడు రెండూ పోయాయి కదూ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పెళ్లిలో ఉన్న మిత్రుల్లో కలిసిపోయింది సుజాత. తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.